రామోజీరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్ ద్వారా ఆయన చేసిన సేవలను కొనియాడారు. వరదలు వచ్చిన సమయంలో తెలుగు రాష్ట్రాలకు రామోజీ గ్రూప్స్ ద్వారా చేసిన సేవలను వివరించారు ఎమ్మెల్యే. అది కూడా అదృష్టం ఉండాలి కదా. ఒకటి రెండు అంటే రెండు వస్తున్నాయి. ఏదైనా నష్టం దొరికినట్టే ఉంటుంది. రామోజీరావు గారి జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారికి జయంతి సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి మరి ఘనంగా పూలమాల అదేవిధంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్యలో లేకున్నా మరి చాలా సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఈనాడు దినపత్రికను తీసుకొచ్చి ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మరి ఈటీవీని సుపరిచితం చేసి మరి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి మరి వారు ఇవాళ జయంతి కార్యక్రమం ఈరోజు ఉంది. మరి దాన్ని పురస్కరించుకొని మేమంతా కూడా జరుపుకోవడం మరి మా అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వారి సేవాభావాన్ని గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవీందర్ పొత్కపల్లి నుంచి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలకు రావడాన్ని స్వాగతిస్తాము. వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది శుభపరిణామం. మరి వారు రాకతోనే పొత్కపల్లి గ్రామంలో పరిసర ప్రాంత గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ 100% బలోపేతమవుతుంది. మరి గతంలో కూడా మాతో కలిసి పనిచేసినటువంటి అనుభవం, ఆ సంబంధాలు మాకున్నాయి. వారిని కాంగ్రెస్ పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తూ గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని గుడిబండపై వెలసిన శ్రీ శివకేశవ ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో శివకేశవ ఆంజనేయ స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 11,116 దీపాలను వెలిగించారు మహిళలు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని వేడుకున్నారు గ్రామస్తులు.
11,016 దీపాలు వెలిగించి దీపోత్సవ కార్యక్రమం అనేటటువంటిది జరుపుకుంటున్నాము. స్వామివారు పూర్వకాలం 835 సంవత్సరాల పూర్వకాలం నుంచి స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాధికములు జరుగుతూ ఉన్నాయి. భక్తులు అందరి సహాయ సహకారాలతోటి స్వామివారి నిత్య కైంకర్యాదులు జరుపుకుంటున్నాం. గ్రామస్తుల సహకారంతో అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న 14వ తేదీ నాడు కార్తీక వనభోజనాలు, అలాగే ఈరోజేమో కార్తీక దీపోత్సవ కార్యక్రమం. ఇలా తొగరే గ్రామస్తులందరి యొక్క సహకారంతో అందరి కలుపుకొని అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం. గోదా కళ్యాణం, అలాగే పార్వతీ సమేత పరమేశ్వర కళ్యాణం, అలాగే రేపు జనవరిలో వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో మన వైకుంఠ ఏకాదశి, ఇలాంటి అనేక కార్యక్రమాలు గ్రామస్తులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటాం. గ్రామస్తుల యొక్క సహకారం, గ్రామస్తుల యొక్క సంక్షేమం కోసం గ్రామస్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ దళితుల ఫిర్యాదుపై పోలీస్ శాఖ వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని అన్నారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రం పర్యటించారు. ఎస్సీ ఎస్టీల న్యాయపరమైన హామీలకు భంగం కలగవద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేసిందని అన్నారు రామచంద్రం. దళితుల భూములు ఆక్రమించినా, దళితులపై దాడి చేసినా వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల గురించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని కలిసి వివరించడం జరిగిందన్నారు. హరిజన గిరిజన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ అందించడం లేదని, ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి హరిజన గిరిజనులకు సబ్సిడీ అందించాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే నేరుగా కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పోలీసు అధికారులు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలపై దాడులు అన్యాయాలపై స్పందించి కేసులు నమోదు చేసి న్యాయం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీల కోసమే జాతీయ కమిషన్ పనిచేస్తుందన్నారు. నేషనల్ కమిషన్, జాతీయ కమిషన్, ఇది షెడ్యూల్ కులాల వాళ్ళకి న్యాయపరమైనటువంటి హక్కులు భంగం వాటిల్తే వాటిని పరిష్కారం చేయడం కొరకు జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్ పనిచేస్తుంది. భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 338 ప్రకారంగా ఎవరైనా ఎస్సీలపై అరాచకాలు చేసినా, వాళ్ళ భూములు ఎంక్రోచ్ అయినా, వాళ్ళని ఎవరైనా కులం పేరు మీద దూషించినా 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరచడం కొరకు నేషనల్ కమిషన్గా పనిచేస్తుంటుంది ఢిల్లీలో. దళితుల యొక్క భూములను వేరే అగ్రవర్ణాలు కానీ ఏ కులాల వల్లైనా పట్టాభూములను గుంజుకున్నా, పరంపోగు భూమిని కూడా వాళ్ళు ఒకవేళ ఎవరైనా వేరే కులాల వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు న్యాయం చేయడం కొరకు కమిషన్ పనిచేస్తుంటారు. కులాలను వెట్టి చాకిరి, బానిసత్వము, ఈ భూస్వాములు ఎవరైనా వాళ్ళు ఇబ్బంది పెడితే కూడా కమిషన్ సీరియస్గా యాక్షన్గా తీసుకుంటుంది. సుమోటగా కూడా తీసుకొని కేసులు చేసే పవర్స్ జాతీయ కమిషన్. దళితుల పరిస్థితి దీనంగానే ఉన్నది. ఇంకా వాళ్ళను మా అరాచకత్వము మరియు అతను వాళ్ళ మీద హత్యలు, వాళ్ళ మీద మానభంగాలు, వాళ్ళ భూములు లాక్కోవడం, ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దేశముని దళితులకు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టం చేయడకు 2018 ఆగస్టు 17వ తారీఖు నాడు మళ్ళొక చట్టాన్ని పటిష్టం చేయడం కొరకు ఒక చట్టాన్ని 1989కి ఇంకా పదును తెప్పించే చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. షెడ్యూల్ కులాల వ్యక్తి ఆయనకి ఏదన్నా ప్రాబ్లం అయితే నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. బాధాకరం అనిపించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో
హరిజన గిరిజనులకు సబ్సిడీలు సకాలంలో వేయట్లేదు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా లోన్లు తీసుకున్నటువంటి వాళ్లకు సకాలంలో సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. అది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పవిత్ర కార్తీక పౌర్ణమి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఊషన్నపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయంలో 5016 కార్తీక దీపములను వెలిగిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ఉసిరి చెట్టు వద్ద 365 ఉసిరికాయలతో గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో ఒత్తులు వెలిగించారు. ఒత్తులు కాలుస్తూ దీపాలను వేద పండితులు నిట్టూరి అంబరీష్ శర్మకు అందజేస్తూ తమ మనసులో కోరికలను నెరవేర్చాలని వేడుకున్నారు. దేవాలయం భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణ చేస్తూ ఉసిరి చెట్టు వద్ద 365 ఉసిరికాయలతో గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో శివునికి దీపారాధన చేస్తే పుణ్యం లభిస్తుందని విశ్వాసం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అర్చకులు రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓం శివలింగం స్వస్తిక్ అలంకరణలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం భక్తులు ఉసిరికాయ దీపాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.